గవర్నర్ను కలిసింది వ్యక్తిగతమా అధికారికమా? వ్యక్తిగతం అయితే ఇప్పుడు నీ ఇంట్లో శుభకార్యాలు ఏమీ లేవు, ఎందుకు కలిసావు? మరి అధికారికంగా అంటావా? నీ చేత అధికారం లేదు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, మరి ఎందుకు కలిసినట్టు? జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. సుమారు గంటన్నర సేపు గవర్నర్తో సంభాషించిన విషయాలు ఏంటి? ఎందుకు పత్రికాముఖంగా వెల్లడించలేకపోయావు? సకుటుంబ సమేతంగా కలవాల్సినంత అర్జెంట్ పనులేమోనే నీకు? మద్యం కేసు ఉక్కిరి బిక్కిరి చేస్తా ఉంటే భారతీయ సిమెంట్ మీద బాలాజీ గోవిందప్ప ఇళ్ల మీద దాడులు చేసి సమాచారాన్ని సేకరించిన తర్వాత హడావుడిగా చెమటలు పోసుకుంటూ అంత పరిగెత్తుకొచ్చి కలవాల్సిన అవసరం ఏంటి జగన్ రెడ్డి అంటూ నిలదీస్తున్నారు వర్ల రామయ్య. వ్యక్తిగత కారణాలు లేవు, అధికారిక కారణాలు లేవు, కేవలం మద్యం కేసులోనే బతిమాలుకోవడానికో కాళ్ళు పట్టుకోవడానికో కలిశాడు తప్ప వేరే విషయం లేదు అంటూ తేల్చి పడేశాడు వర్లరామయ్య గారు. వ్యక్తిగతమా అధికారమా చెప్పు, తేల్చి చెప్పాల్సిందే నువ్వు అంటూ నిలదీస్తున్నారు వర్లరామయ్య. సిట్టు దర్యాప్తు చేసిన మద్యం కుంభకోణం కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధ్యులు ఎంతటి వారైనా చట్టానికి పట్టించడని గవర్నర్ ను కోరారా? పోనీ అది కోరావా చెప్పు, అది సంతోషమే. నువ్వు గవర్నర్ గారిని కలిసి సిట్టు దర్యాప్తు బాగా చేస్తుంది, నిష్పక్షపాతంగా దోచుకునేవాడు ఎవడైనా సరే, ఎంతమంది ఉన్నా సరే, నేనైనా సరే విచారణ వేగవంతంగా పూర్తి చేసి మా అందరికి శిక్షలు వేయండి మహాప్రభు అని కోరావా? అలా కోరితే సంతోషమే. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా గవర్నర్ను కలిసి మాట్లాడిన విషయం బయట ప్రపంచానికి ఎందుకు తెలియజేయలేదు? రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా అయితే నీ రాజకీయ వ్యవహారాల గురించి గవర్నర్ గారికి ఎందుకు జగన్ రెడ్డి? ఆయనకి సంబంధం లేదు కదా, మరి ఎందుకు కలిసావు చెప్పు. చెప్పకపోతే నేను ప్రతిరోజు వర్లరామయ్య గారు వదిలిపెట్టడం నిలదీస్తానే ఉంటాడు. చెప్పకుండా ఉండడంలో నీ అంతర్యం ఏమిటి? గంటన్నర పాటు గవర్నర్ గారిని కలిసావు, నువ్వేం చర్చించావు, ఏం మాట్లాడావు? ఎందుకు చెప్పవు? చెప్పాల్సిన బాధ్యత లేదా నీకు? అధికారంలో లేవు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా కాలేదు, కనీసం పులివెందుల ఎమ్మెల్యేవి, చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా, ప్రజలకు వివరించాలి కదా నువ్వు. మీడియా కేకలేస్తున్నా పిలుస్తున్నా పట్టించుకోకుండా తుస్సుమని పారిపోయాడంట. ఎక్కడ మాట్లాడితే ఏం నోరు జ్వరాలు వస్తుందో మామూలుగా స్క్రిప్ట్ చూస్తే చదవలేడు, చెప్పలేడు. అలాంటిది అలా బహిరంగ ప్రదేశాల్లో ఒక 20 మంది 25 మంది విలేకరులు ప్రశ్న మీద ప్రశ్న వేస్తే ఫ్యాంట్ తడుపుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి ఏమీ మాట్లాడలేడు. నీ హయాంలో చేసిన మద్యం తయారీలో విషపూరిత కెమికల్స్ ఉన్నాయని చెన్నైలోని SGS ల్యాబ్ నిర్ధారించిన విషయం నిజమవునా కాదా? పోనీ ఆ సంగతి గవర్నర్ గారికి చెప్పావా? నేను దుర్మార్గమైన పాలన చేశాను, వేల మందిని నా పొట్ట నింపుకోవడం కోసం, ఖజానా దోచుకోవడం కోసం, రాష్ట్రాన్ని లూటి చేయడం కోసం వేల మంది ప్రాణాలు తీసా నేను అని చెప్పావు. పోనీ విషపూరిత పదార్థాలు ఉన్నాయని నాడు SGS నిర్ధారిస్తే ఎలా అమ్మావు నువ్వు? ఎలా అమ్మావు అని నిలదీస్తున్నాడు రామయ్య గారు. ఆ విషపూరిత మద్యం తాగే కదా 32,000 మంది చనిపోయారు. ఇప్పుడు ఆ చావులు చూసాను నీకు జాలేసిందా? జాలేలేదే. నీ దోపిడీని ఆపలేదే నువ్వు. చస్తే ప్రజలే కదా, వాళ్ళు చస్తే నాకేంటి, నాకు కావాల్సిన డబ్బు దోచుకోవడమే కదా అనుకున్నావు. అంత దుర్మార్గుడు జగన్ రెడ్డి నువ్వు. నీ 5 ఏళ్ల పాలనలో నువ్వు సరఫరా చేసిన మద్యం తాగి 90,000 మంది కిడ్నీ రోగాలతో బాధపడుతున్నారు, 30,000 మంది కాలేయ సమస్యతో బాధపడుతున్నారు, 13,000 మంది నరాల బలహీనతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంతమంది చావుకు కారకులయ్యారు మీరు, ఇంతమంది అనారోగ్యాలకు కారకులయ్యారు. కల్తీ మద్యంతో చావులకు కారణమైన జగన్ అండ్ కో అవినీతి టీంపై DGP ప్రత్యేక కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోరారు. మద్యం కేసు మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. దీంతో పాటు ఈ చావులకు కారణమైన ఆ అభాగ్యులు, అమాయకులు, అట్టడుగు వర్గాలు నీ మద్యం తాగి ఆసుపత్రుల పాలే కొట్టుమిట్టాడుతున్న విధానం మీద కూడా సిట్టు మరో విచారణ చేపట్టాలి. ఆ దుర్మార్గాన్ని వెలికి తీయాలి. లక్షల కోట్లు దోచుకున్నావు, వ్యవస్థలు వాటి పనితీరు చూస్తూ ఉంటాయి. కానీ నువ్వు దుర్మార్గంగా, అన్యాయంగా నీ చేత చంపబడిన వాళ్ళ చేత కేసులు పెట్టించి, నీ వల్ల ఆసుపత్రుల పాలైన కుటుంబాల చేత కూడా కేసులు పెట్టించి విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు వర్లరామయ్య గారు. నీ అక్రమ సంపాదన కోసం, నీ దోపిడీ కోసం ఆ కల్తీ మద్యం తాగితే ఆ ప్రజలు చనిపోతారని నీకు తెలుసు. అయినా నువ్వు ఆపలా. లెగిస్తే నా SC, నా ST, నా BC, నా మైనారిటీ అని మొత్తుకుంటావు. దొంగ ఏడుపులు ఏడుస్తావు. నువ్వు చేసిన ఆఖరికి ఏంటి? కల్తీ మద్యం తయారు చేసి వాళ్ళకి అమ్మి, వాళ్ళని చంపి, ఆ శవాల మీద పేలాలు ఎరుకుని లక్షల కోట్లు పోగేసుకుని విదేశాలకు తరలించుకున్నావు. అనేక మంది అవయవాలు కోల్పోయి దివ్యాంగులయ్యారు. అందుకే జగన్ పై, ఆయన అవినీతి టీంపై BSS 105 కింద కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంట్ టు మర్డర్ కింద కేసు నమోదు చేయాలని కోరారు. వాస్తవంగా ప్రభుత్వం ఆలోచించాలి, 105 కేసు నమోదు చేయాలి. అలాగా చనిపోయిన కుటుంబాల సభ్యులు కూడా
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కేసులు నమోదు చేయాలి. చేస్తేనే రెండోసారి అలాంటి పనులు చేయడానికి ఇలాంటి నీచులు దుర్మార్గులు భయపడతారు. లేదంటే పేటరేగిపోతారు. నీ ఒక్కడి సంపాదన కోసం, నీ ఒక్కడి బొక్కసారి నింపుకోవడం కోసం, నీ ఇంట్లో నా నలుగురు దర్జాగా రాజభోగాలు అనిపించడం కోసం 32,000 మంది ప్రాణాలు తీసి 1,00,000 కుటుంబాల ఉసురు పోసుకుని మీరు విలాసాలు సాగిస్తా ఉంటే, ఈ ప్రజలు సమాజం అలా చూస్తూనే ఉంటే భవిష్యత్తులో నీలాంటి దుర్మార్గులు కోకళ్ళై పుడతారు. వాళ్ళ రాష్ట్రమైంది రేపు దేశం నాశనం అయిపోతుంది. అందుకని ఆ ప్రజలు కేసులు పెట్టాలి. జగన్ తన పార్టీ నాయకులతో గవర్నర్ను కలిశాక ఏం మాట్లాడారో తెలపకపోవడంలో మర్మం ఏమిటో. జగన్ తన పార్టీ నాయకులతో లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి మాట్లాడింది గవర్నర్ గారితో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. నాయకులంతా బయట కాపలా కూర్చోవటమే. లేదు 10 నిమిషాలు అందరూ కలిసి ఫోటో దిగినాక బయటకు వచ్చి ఉంటారు. ఈయన ఒక్కడే సుదీర్ఘంగా మాట్లాడుకుని ఉంటాడు. కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు. అరెస్ట్ కాకుండా కాపాడమని కోరుకుని ఉంటాడు. అంతకనే ఏం కోరుకుంటాడు? ఆయన ఒప్పుకుని ఉండడు. ఆయన సిన్సియర్ ఆఫీసర్ అయినా ఒకప్పుడు. వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఆయన కాళ్ళు పట్టుకుని పని జరిగి ఉండదు. అందుకే ఏం చెప్పుకోవాలో తెలియక విలేకరులకి సమానం చెప్పకుండా పారిపోయాడు. జగన్ తన టీంతో రాజ్భవన్ని చూడటానికి వెళ్ళాడా, లేదంటే లోపల గవర్నర్ గారు మాట్లాడకపోతే ఆ బయట పూల మొక్కలు నీళ్లు పోసి వచ్చారా అన్నది అనుమానం వరలరామయ్య గారికి. అసలు సిట్టు దర్యాప్తు విచారణ ఎన్ని అవసరం లేదండి. మద్యం కేసులో సుమారుగా 100 మంది ఉంటారు. ఈ బ్యాచ్, ఈ దండుపాలెం బ్యాచ్, ఈ దొంగల ముఠ, ఈ దుర్మార్గులు, ఈ నీచులు 100 మంది ఉంటారు. అందరిని అరెస్ట్ చేసి విచారణ అవసరంలా నిర్దాక్షిణంగా వాళ్ళని జైల్లో వేస్తేనే ప్రజలకు జరిగిన అన్యాయానికి న్యాయం జరుగుద్ది. విచారణల పేరిట సాగ తీసుకుంటా ఇంకా ఈ దుర్మార్గులకు నీచులకి జైల్లో కూర్చోబెట్టి ఆ ప్రజల సొమ్ముతోనే భోజనాలు పెడతా, ఆ ప్రజల సొమ్ముతోనే వాహనాలు తిప్పుతా వృధా చేయడం అనవసరం. తెలుసు జగన్మోహన్ రెడ్డిని మొదలుపెట్టి దాంట్లో పాత్రదారులు సూత్రధారులు అందరూ వెలుగులోకి వచ్చారు. అందరినీ అరచేసి లోపలేయటమే అదొకటే మార్గం. విచారణ పేరిట ఇటు పేరిట మళ్ళీ 1,000 కోట్లు ఖర్చు 100 కోట్లు ఖర్చు పెట్టడం కూడా వేస్ట్. జగన్ టీంపై విషపూరిత మద్యాన్ని సరఫరా చేసి చావులకు కారణమైన వారిపై వేరుగా మరో కేసు నమోదు చేయాలి. బాధ్యులందరినీ చట్టానికి పట్టించి వారిని అరెస్ట్ చేయాలని కోరారు. జగన్ రెడ్డికి జాలి దయ లేదనడానికి ఇదే నిదర్శనం. జగన్ రెడ్డి దోచేసిన లక్షల కోట్ల రూపాయలను రికవర్ చేసి జగన్ రెడ్డి అక్రమ మద్య మూలంగా చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే వైకల్యం చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, మిగతా సొమ్మునంతా రాష్ట్ర ఖజానాకు జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రానికి అప్పులుండవు. జగన్ రెడ్డి దోచుకున్న డబ్బు మొత్తం రికవరీ చేసి ఖజానాలో నింపితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పే ఉండదు, ఇంకా మిగులుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కుటుంబానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఇచ్చినా అప్పులు తీరిపోయి ఇంకా డబ్బులు మిగులుతాయి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి.